ఇదే కడియం శ్రీహరి గారిని కేసీఆర్ గారు ఎంపీ చేసిండు, నాతో పాటు ఫస్ట్ టర్మ్ 2014 వారు ఎంపీ వరంగల్ నుంచి. తర్వాత ఇదే కడియం శ్రీహరి గారిని కేసీఆర్ గారు ఉప ముఖ్యమంత్రి చేసిరు. ఇదే కడియం శ్రీహరి గారిని తర్వాత ఎమ్మెల్సీ చేసిరు. ఇదే కడియం శ్రీహరి గారిని తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య గారు ఉండగా కూడా వారిని కాదని వీరికి స్టేషన్ కన్పూర్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి గెలిపించిండు. ఇదే కడియం శ్రీహరి గారి కూతురు కావ్యకు కూడా ఎంపీ టికెట్ ఇవ్వడానికి కేసీఆర్ గారు సిద్ధమైనారు. ఇది కడియం శ్రీహరిని మేము చూసుకున్న తీరు. ఇదే వేముల వీరేశం గారిని మొట్టమొదటిసారి చట్టసభకు పంపింది కేసీఆర్ గారు. ఇది కేసీఆర్ గారికి, ఈ పార్టీకి వాళ్ళ మీద ఉన్నటువంటి నిబద్ధత, ప్రేమ. నీకున్నదేంది? గిది నీ భూత పురాణం. ఆ నాయకుల పట్ల నీ చిత్తశుద్ధి, నీ వైఖరి. ఇవాళ నీ సీటు కాపాడుకోవడానికి దళితుల మీద, దళిత ఎమ్మెల్యేల మీద, దళిత మంత్రుల మీద వల్లమాలిన ప్రేమలుగా వస్తున్నావు, మాట్లాడుతూ అంటున్నావు. కేసీఆర్ ఏం చేసిండు దళితులకని? ఏం చేయలేడా కేసీఆర్? ఎంత తక్కువ చేసిండు దళితులకు? నేను అడుగుతా ఉన్నాను, నేను దళిత బిడ్డను కదా, మాకు తెలియదా? 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్ నడి బొడ్డున పెట్టిండు. ప్రపంచంలో ఎక్కడ లేదంత ఎత్తైన విగ్రహం. దట్ ఈజ్ కేసీఆర్. ప్రపంచంలో కాదు, అసలు ఎక్కడ కూడా లేనటువంటి పథకం. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇవాల్టి వరకు, నెహ్రూ గారి నుంచి మొదలుకొని మోడీ గారి వరకు ఏ నాయకుడికి రాని ఆలోచన కేసీఆర్ గారు చేసి, దళితులు ఆర్థికంగా ఎదుగుతూనే, లెటస్ ఫైట్ కాస్ట్ విత్ క్యాపిటల్ అనేటటువంటి స్లోగన్తో దళితులు ఆర్థికంగా ఎదుగుతూనే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ దేశంలో ఏ వర్గానికైనా కేవలం పేదరికం అనే ఒక సమస్య ఉంటుంది తప్ప, దళిత వర్గానికే ఇటు పేదరికం అటు అంటరానితనం అనే సామాజిక రుగ్మత, ఈ రెండు సమస్యలతో ఈ జాతి బాధపడుతుంది. కాబట్టి ఈ జాతి బాగుపడాలంటే లెటస్ ఫైట్ కాస్ట్ విత్ క్యాపిటల్ అనే ఆలోచనతో 10 లక్షల దళిత బంధు పథకం తీసుకొచ్చిండు. ఇదే హుజరాబాద్ కదా పైలట్ నియోజకవర్గంగా పెట్టి 40,000 కుటుంబాలకు దళిత బంధునిచ్చింది. ఆ మిగిలిపోయిన కుటుంబాలకు దళిత బంధుని ఇవ్వాలని కొట్లాడింది కదా మా కౌశిక్ రెడ్డి. కేవలం హుజరాబాదే కాదు, రాష్ట్రం అంతా దళిత బంధు ఇవ్వాలని కొట్లాడింది కదా మా కౌశిక్ రెడ్డి. అసెంబ్లీలో కూడా మాట్లాడింది కదా. ఇవాళ అటువంటి వ్యక్తిని పట్టుకొని ఆయన భుజాల మీద తుపాకులు పెట్టి నువ్వు కాల్చాలని చూస్తున్నావు.